ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ గా వైడి రామారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్ క్రాస్ కాకినాడ జిల్లా చైర్మన్ గా ఇప్పటివరకు అందించిన విశిష్ట సేవల్ని గుర్తించి గవర్నర్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రెడ్ క్రాస్ సేవలను విస్తృతపరుస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే కాకినాడ జిల్లా మాదిరిగా జిల్లాలోనూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్త మార్పిడి సేవలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నేను గత 9 సంవత్సరాలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరియు కాకినాడ రెడ్ క్రాస్ సంస్థకి చైర్మన్గా ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈవేళ కాకినాడ రెడ్ క్రాస్ అంటే ఈ రాష్ట్రంలో నెంబర్ 1 రెడ్ క్రాస్గా పేరు పొందిన విషయం మీ అందరికీ తెలుసు. అవార్డులు పొందుతూ ఉన్నాం. అదేవిధంగా దేశంలో కూడా ఒక ఉన్నతమైన జిల్లా రెడ్ క్రాస్ శాఖగా మనం గుర్తింపు పొందాం. ఇప్పుడు ఈ రోజున దానిని గుర్తుగా ఉంచుకుని ఆ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ చైర్మన్గా కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఏర్పడిన 13 జిల్లాల్లో రెడ్ క్రాస్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ఈవేళ నా పైన పడింది. మన గవర్నర్ గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర శాఖ తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, అదేవిధంగా కాకినాడలో ఏ విధంగా అయితే రెడ్ క్రాస్ సంస్థ ఉన్నతంగా ఉందో అన్ని జిల్లాల్లో కూడా అదేవిధంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయడం నా ముందున్న తక్షణ కర్తవ్యం. అదేవిధంగా రాష్ట్రానికి మరి అమరావతిలో ఒక రాష్ట్ర శాఖకు సంబంధించిన భవన నిర్మాణం చేయడం, వాటి యొక్క అభివృద్ధి, ఇది తక్షణంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇప్పటికే ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకుల్ని సమర్థవంతంగా నిర్వహించడం, ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలని చేపట్టడం, వీటన్నిటిని కూడా రాబోయేటటువంటి కాలంలో చేపడతామని తెలియజేస్తున్నాను.